గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది మరియు మనకి ట్రేడ్స్ ఏమేమి దొరికినాయి అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ ఈ ఏరియాలో ఒక సపోర్ట్ ఉందని డిస్కస్ చేసుకున్నాం. ఒక్క నిమిషం, సపోర్ట్ ఉందని డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ సపోర్ట్ లెవెల్స్ అన్నమాట. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఇక్కడి నుంచి రిట్రేస్ అవుతుందా లేదా ఈ ఫాల్ని కంటిన్యూ చేస్తుందా అని చూడాలి. ఒకటి ఫస్ట్ థింగ్. ఇంకోటి చూడండి, మనకు ఒకసారి ఫిబొనాచి డ్రా చేసుకుంటే ది లో నుంచి ఈ హై దాకా పెట్టుకుంటే మనకి ఇక్కడ చూడండి 50% లెవెల్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ 23,800 లెవెల్స్. సో మనకి జనరల్గానే 23,800 లెవెల్స్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేసింది. కానీ ఇది ఇంతకు ముందే సపోర్ట్ తీసేసుకుంది. 877 దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది. మేబీ రేపు ఓపెన్ అవ్వడం కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ 800 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 50% దగ్గర నుంచి మార్కెట్లో మూమెంట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ 32 అంటే 0.38% నుంచి 23,900 ఏరియాస్ నుంచి మరలా ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రేంజ్ మళ్ళీ ఇంకో రేంజ్లో ఇరుక్కుందన్నమాట మార్కెట్. ఇప్పుడు ఫస్ట్ టైం చిన్న రేంజ్లో ఉండింది, ఇప్పుడు పెద్ద రేంజ్లోకి వచ్చేసింది. ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్స్ దాకా వస్తుంది. అంటే 23,600 లెవెల్స్, 700 లెవెల్స్ అనమాట. 100 పాయింట్స్ పైన కింద చూసుకోవడమే, అంతే. ఇంతకుమించి ఏమీ లేదు రేపు మార్కెట్లో. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే, చూడండి, ఇవి జనరల్గా కొన్ని రోజుల నుంచి అందరూ అనుకుంటున్నదే ఈ గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ మరలా పైకి వెళ్ళొచ్చు అని. అందుకే చెప్తున్నా, గ్యాప్ ఫిల్ చేయడానికే ఈరోజు వచ్చినట్టుంది. వచ్చేసి ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. ఇందాక ఫిబొనాచి డ్రా చేసాం కదా, చూడండి, ఇది హై లెవెల్. ఓకే, చూడండి, ఇది ఇప్పుడు వచ్చేసి మనకి 0.382 దగ్గర ఉంది. 0.5 దగ్గర కానీ ఈ రెండు గోల్డెన్ లెవెల్స్. ఈ లెవెల్స్ దాకా వచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని అంటే 23,740, 750 ఈ రేంజ్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా దీన్ని బ్రేక్ చేసేసి మరలా ఈ రేంజ్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మార్కెట్ రేపు ఫాల్ అయ్యి ఈ లెవెల్ కూడా రావచ్చు, లేదా ఇక్కడ దాకా వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మరలా బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే రేపు అట్లీస్ట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కానీ మనం పిఈ సైడ్కి ఎంటర్ కాలేం. ఈ లెవెల్స్ అంటే 23,750 లెవెల్స్, 23,740 వేసుకోండి, ఎందుకని మంచిది. 23,740 లెవెల్స్కి బ్రేక్ చేస్తే ఈజీగా మనకి టార్గెట్స్ వచ్చేసి 23,500 లెవెల్స్ వస్తాయి. 23,500 లెవెల్స్ దాకా వచ్చు. 500 అంటే ఈవెన్ ఇక్కడ దాకా కూడా రావచ్చు. 23,350 కూడా రావచ్చు. ఓకే, ఈ లెవెల్స్ దాకా రావచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 23,750 లెవెల్ బ్రేక్ అయితేనే 23,350 లెవెల్స్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాల్ సైడ్ వెళ్ళాలి అంటే మనకి మరలా ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. 24,120 ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి, ప్లస్ 24,350 లెవెల్ని కూడా బ్రేక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ రేపు ఒకసారి ఇక్కడి నుంచి ఈ లెవెల్ దాకా వచ్చి ఇక్కడి నుంచి మరలా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, ఇలా కూడా జరగచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ దీన్ని కంటిన్యూ చేసి ఫాల్ని ఓకే ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ ఇచ్చి
మరలా కాల్ ఇక్కడ దాకా కూడా రావచ్చు. ఇదొక మెథడు. ఇది ఇంకో మెథడు. ఇంకోటి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి నుంచి కొంచెం రిట్రేస్ అయ్యి మరలా ఈ లెవెల్కి కూడా వచ్చేయచ్చు. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ సినారియోస్. సో ఈ సినారియోస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోండి. ఏ విధంగా అయినా చేయొచ్చు మార్కెట్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ రిట్రేస్ అయ్యి, రిట్రేస్ మీన్స్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. కష్టమే అయినా కానీ జరగదు అనడానికి లేదు. ఈరోజు FIS సెల్ చేశారా బై చేశారా చూసుకుంటే ఇంకోసారి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి ఈ ఏరియా 23,750 ఏరియాస్ దగ్గర సపోర్ట్ తీసుకొని మరలా 24,100 ఏరియాస్కి రావచ్చు, లేదా 24,000 దగ్గర ఆగిపోవచ్చు మార్కెట్. ఇలా కూడా జరగవచ్చు. లేదా డైరెక్ట్గా బ్రేక్ చేసేసి ఒక పుల్ బ్యాక్ తీసుకొని ప్రీవియస్ లోస్ ఉన్నాయి కదా వాటిని టెస్ట్ చేయడానికి వెళ్ళవచ్చు. ఓకే, ఇది నిఫ్టీలో అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ మనం నిన్న ఏమనుకున్నామంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందంటే అదే రేంజ్లో ఉండిపోయింది. ఈవెన్ మార్నింగ్ దీన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడ బుల్ ట్రాప్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ కాల్ బయర్స్ని అందరినీ ట్రాప్ చేసేసేసి కిందకు వచ్చింది. సో ఇక్కడ కాల్ బయర్స్ని ట్రాప్ చేసింది కాబట్టి ఈ వీక్లో అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ నిన్న అయిపోయింది కాబట్టి ఈ వీక్లో ఇక్కడ కాల్ బయర్స్కి ప్రాఫిట్ రాకుండా చేయాలి. అంటే మార్కెట్ని కిందకి తీసుకొచ్చి ఈ ఏరియాలోనే ఉంచాలి. అది ప్లాన్ జరిగేది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసి ఈ ఏరియాలో కూడా ఒక సపోర్ట్ ఉంది. అంటే మార్కెట్లో ఇంకా సపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. చూడండి, ఇవన్నీ సపోర్ట్ ఏరియాస్. సో మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్ చేసి కిందకు వచ్చినా 2 సపోర్ట్స్ ఉన్నాయి. ఈ రేంజ్లో కొన్నాళ్ళు ఉండిపోవచ్చు. ఒక 2 రోజులు ఇక్కడ ఉండి 3 రోజు మండే నుంచి ఇటు వచ్చి మరి ఇక్కడ కాల్ బయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాఫిట్ రాకుండా చేయాలంటే ఈ రెడ్ క్యాండిల్ కిందనే క్లోజింగ్ అయ్యేటట్టు అవకాశాలు ఉన్నాయి, వీక్లీ క్లోజింగ్. ఓకే, సో దీన్ని బట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ రేపు పుట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలండి డెఫినెట్గా. 51,780 లెవెల్స్ ఇవి బ్రేక్ అయితే కానీ మనం పుట్లోకి ఎంటర్ కాలేము. పుట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా వెంటనే ఇక్కడ 51,500 వచ్చి ఒక సపోర్ట్ ఏరియా ఉంది. దాని తర్వాత మరలా 51,200 వచ్చేసి ఒక సపోర్ట్ ఏరియా ఉంది. అంటే స్ట్రాంగ్ పుట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలంటే ఈ ఏరియాని బ్రేక్ చేస్తే 51,200ని బ్రేక్ చేస్తే స్ట్రాంగ్గా పుట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది అప్పుడు అంత పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేయదు. అప్పుడు డైరెక్ట్గా ఇవే చేస్తాయి. సో మార్కెట్ వస్తే కిందకి ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి మరలా రాగలదు కూడా. దీంట్లో ఇంకోటి కూడా జరగవచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ సపోర్ట్ తీసి చూడండి, ఈ క్యాండిల్లో దాదాపుగా ఒకటే. సో దీన్నే సపోర్ట్గా తీసుకుని బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, సో దాన్ని బట్టి మనం ప్లానింగ్ ఎలా ఉండాలంటే ఒకవేళ దీన్ని సపోర్ట్ తీసుకుని ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ లెవెల్ దాకా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మరలా మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఈ ఏరియా దాకా ఇచ్చి మరలా ఇక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ లెవెల్స్ దాకా వెళ్ళి మరలా ఇక్కడ కన్సాలిడేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకటి ఈ సినారియో, రైట్. ఇంకో సినారియో ఏంటంటే ఇక్కడి నుంచే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం ఏదో జరిగిపోయి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఈ ఏరియాకి వచ్చి ఇక్కడి నుంచి మరలా ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సినారియో కూడా ఇంకోటి ఉంది.
ఇంకో సినారియో వచ్చేసి ఈ పుల్ బ్యాక్ కంటిన్యూషన్ జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఎలా జరుగుతుందంటే మనకి డైరెక్ట్గా రాకుండా కొంచెం ఫాలో వచ్చి ఆ తర్వాత ఇంకో పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మరలా ఫాలో వచ్చే అవకాశాలు లేకపోలేదు. సో సినారియోస్ దీంట్లో కూడా 3 రకాల సినారియోస్ ఉన్నాయి. ఈ 3 రకాల సినారియోస్లో ఏదైనా జరగవచ్చు. ఒకటి, ఈ పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చి 50% రిట్రేస్ చేసి మరలా బ్రేక్అవుట్ ఇచ్చి మరలా సేమ్ రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చి నిలబడవచ్చు 50 to 500 ఏరియాస్కి. అలా కూడా జరగవచ్చు. లేదా ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫాల్ అయిపోయి ఒక పుల్ బ్యాక్ తీసుకొని డైరెక్ట్ ఫాల్ కూడా అయిపోవచ్చు. ఫాల్ అయ్యి కిందకు వచ్చి ఇంకా కిందకు వచ్చి ఇలా కూడా జరగచ్చు. సో 3 సినారియోస్ ఉన్నాయి. సో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం కరెక్ట్గా ట్రేడ్లో ఉన్నామా లేదా అన్నది చూసుకొని చేయండి. ఇంకోటి, మేజర్ ట్రెండ్ వచ్చేసి ఇంకా బేరిషే, బులిష్ అవ్వలేదు. సో అన్నెసెసరీగా బులిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది మార్కెట్ అని చెప్పేసి సిఈ ట్రేడ్స్లోకి అదే పనిగా చేయకండి. ఇంకా మ్యాక్సిమం ట్రై చేయండి. మనం మేజర్ ట్రెండ్ వచ్చేసి బేరిష్ కాబట్టి పిఈ సైడ్ ట్రేడ్స్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సిఈ సైడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే, తర్వాత స్టాప్ లాస్ అన్నది కంపల్సరీగా పెట్టుకోండి. ఈరోజు ట్రేడ్స్ చూసుకుందాం. నిఫ్టీలో మనకి 920, 925కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం 24,300 సిఈ, 24,300 పిఈ ఈ 2 లెవెల్ చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకి 915దే పనిచేసింది. దాని తర్వాత సిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. కాకపోతే పిఈ సైడ్ 10:30కి ఒక క్యాండిల్ యాక్టివేట్ అవ్వడం, మన బయింగ్ ప్రైస్ వచ్చి 85, ఈవెన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి మనకి 120 దగ్గర దొరికింది, 126 దగ్గర దొరికింది. ఈ క్యాండిల్లో చూడండి 125 దగ్గర బై చేస్తే హై వచ్చేసి 466 దాకా వెళ్ళింది. బట్ ఈవెన్ క్లోజింగ్ చూసుకున్నా కానీ 385, అంటే మనకి 125 నుంచి 385 మైనస్ 125 260 పాయింట్స్ మనకి నిఫ్టీలో ట్రేడ్ వచ్చిందన్నమాట. సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అయింది, మంత్లీ ఎక్స్పైరీ. సో ప్రీమియమ్స్ చాలా హైగా ఉన్నాయి. అందుకని నేను బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసేసి ఈరోజు మొత్తం నిఫ్టీని చూశాను మ్యాక్సిమం. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి 920, 920 దీంట్లో కూడా స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో బ్రేక్అవుట్ ఈ లెవెల్కి ఇచ్చింది 52,500 లెవెల్స్. సో 52,500 సిఈ, 52,500 పిఈ. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో మనకి ప్రీమియమ్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వడం అనేది జరగలేదు. అందుకని ప్రీమియమ్స్ని చేంజ్ చేసుకుంటూ పోతే 53,100 పిఈ దగ్గర కూడా ఎలాంటి ప్రీమియమ్స్ మ్యాచ్ అవ్వడం లేదు. చూడండి, ఇక్కడ మనం 1,200 దగ్గర పెడితే అది ఎక్కడో ఉంటుంది, మనం ఇక్కడ పెడితే అసలు మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. సో ప్రీమియమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ప్రీమియమ్స్ అన్నీ యాక్చువల్గా అయితే ఏంటంటే ప్రీమియమ్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్గా రన్ అవ్వాలి. ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీని కొన్నాళ్ళు అవాయిడ్ చేసేసి ఎప్పుడైతే ప్రీమియమ్స్ మనకి మ్యాచింగ్ వస్తాయో ఆ టైంలోనే బ్యాంక్ నిఫ్టీని మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు స్వాపింగ్లో ఓన్లీ నిఫ్టీలో ట్రేడ్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ రేపు చేయాల్సిన ట్రేడ్స్ ఏంటి మరియు నెక్స్ట్ రాబోయే వీక్లో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మీకు ఒక జిస్ట్ ఇచ్చేసాను. దాన్ని బట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.